మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఎస్సీ కార్యాలయం ఎదుట ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 600 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారందరికీ వేతనాలు ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ వ్యవస్థ కార్మికుల పొట్టగొట్టే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేల్పుల అనంతరాములు, కార్యదర్శి అనబోతు బాలకృష్ణ, వెంకటయ్య, రాంబాబు, శ్రీకాంత్, నరసింహారావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలను పరిష్కరించాలి. సమస్యల వెంటనే మిషన్ భగీరథ కార్మికుల సమస్యల వెంటనే పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలను చెల్లించాలి. 5 సంవత్సరాల బోనస్ వెంటనే చెల్లించాలి. 5 సంవత్సరాల బోనస్ వెంటనే 56,000 రూపాయలను ఇవ్వాలి. అమలు చేయాలి. లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాన్ని మాకు దేవుడు మాకు చేస్తారండి. మీరు కూడా ఒకసారి ఈ మేడంతో మాట్లాడండి. ఓకే నాన్న, రైట్. సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్పండి. ఎందుకు నిర్వహిస్తున్నామంటే మేము 4 నెలల పెండింగ్ వేతనాలే కాకుండా కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కనీస వేతనం అమలు చేయట్లేదు. లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని జీవోలు ఉన్నప్పటికీ లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా బోనస్ ఇస్తామని చెప్పి ఎల్ఎన్టీ కంపెనీ వారు, ఎన్సీసీ కంపెనీ వారు ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ మాకు బోనస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 4 నెలల పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు మా కార్మికులంతా ఐక్యతతో ఉండి పోరాటంలో ముందుంటామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పోరాడి మా 4 నెలల జీతాలను ఇప్పించుకోవడమే కాకుండా ఈ ఉద్యమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము స్కీములు ఆపడానికి కూడా వెనకాడబోమని, స్కీములు కూడా ఆపడానికి మా కార్మికులందరూ ముందుకు వస్తున్నారని మేము ఈరోజు ధర్నాకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి మా అధికారులు కానీ కంపెనీ యాజమాన్యం కానీ వచ్చి మా సమస్యను పరిష్కరించుకుంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని. జ్వరాలు ఉన్నాయి, ఎవరి దగ్గర పోయి ఒకలా అప్పు అడుగుదామన్నా కానీ ఇచ్చే పరిస్థితి. ఏం చేస్తున్నాం అంటే మిషన్ భగీరథలో వర్క్ చేస్తున్నాం అంటే వాడికి రూపాయి ఇచ్చే అప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అధికారులు, ఎల్ఎన్టీ యాజమాన్యం కానీ మీరు సహకరించి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నా. ప్రభుత్వం అయితే ఇస్తుంది, కానీ అధికారులను ఎల్ఎన్టీ కంపెనీ ఒకటై మా పొట్ట కొడుతున్నారని మేము అనుకుంటున్నాం. అది మీరు సహకరించి మాకు న్యాయం చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. హాస్పిటల్ పోండి, అక్కడ నుంచి ఖమ్మం ఈఎస్ఐ పోండి అంటున్నారు. ఖమ్మం పోయేలోపు ఆ కార్మికుడు బతుకులో చచ్చిపోతులో తెలియని పరిస్థితి. ఏదైనా అడిగితే మాకున్న అథారిటీ ఇదే అంటున్నారు. కానీ మేము ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలని ఎన్నిసార్లు చెప్పినా సరే డిపార్ట్మెంట్ వారు కూడా ఈ కంపెనీ వారి పక్షాన నిలబడుతున్నారు, కానీ కార్మికుల పక్షాన ఏమాత్రం నిలబడట్లేదు. అదేవిధంగా ఒక కార్మికుడు చనిపోతే అనుకోకుండా ఆ కార్మికుడి కుటుంబానికి ఏమన్నా వెనకమాల ఏమన్నా ఆధారం ఉందా కంపెనీ తరపున అంటే ఏం చెప్పట్లేదు. మా దగ్గర ఏం లేదంటున్నారు. కానీ ఇక నుంచి అయినా సరే ఒక కంపెనీలో పనిచేసే కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి కుటుంబానికి ఒక 6 లక్షల నుంచి 10 లక్షల దాకా వచ్చే విధంగా ఇన్సూరెన్స్ కట్టవలసిందిగా ఎల్ఎన్టీ కంపెనీ వారిని, ఎన్సీసీ కంపెనీ వారిని కోరుతున్నాము.